గారు వృశ్చిక రాశి వారికి ఏమైనా ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశం ఉందా 2026లో? ఉందమ్మా. ఎందుకంటే గత కొంతకాలంగా అష్టమ బృహస్పతి యోగము ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. అష్టమంలో గురువు ఉన్నప్పుడు కాస్త నెగిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా? అష్టమం అనేది కొద్దిగా నెగిటివ్, అంటే ఆయుస్థానం అని అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. ఆయుస్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి చోర అగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం, ఈ ఫలితాలు ఇస్తాడు. అంటే కాస్త ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది, మనసులో అసంతృప్తి ఉంటుంది. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, బాత్రూంలో కాలు జారి పడతాం. ఈ విధమైనటువంటి ఫలితాలు. అంటే జాగృతతో ఉండాలి. ఈ దోషం ఎప్పుడు తొలగుతుంది? జూన్ 2 తర్వాత. ఆయన మనకి రాశి మారుతాడు గురువు. ఆయన మనకి కర్కాటక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశికి కర్కాటక రాశి 9వ రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ భాగ్య బృహస్పతి యోగము చాలా మంచి ఫలితాన్ని జీవితంలో, ఇందాక మీరు చెప్పారు కదా, మలుపు తిప్పేటటువంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటాయి. దానికి తగ్గట్టుగా మనం బాటలు వేసుకుంటూ ఉండాలి. అంటే అవకాశం కోసం సానుకూలమే. 9 అంటే సానుకూలమేగా. అంటే 9th హౌస్ ఈజ్ రిప్రజెంట్స్ లక్ష్మీ స్థానం. లక్ష్మీ స్థానం త్రికోణ స్యాత్ కేంద్ర స్థానంతో వైష్ణవం. 9th హౌస్ ఈజ్ ఆస్పిషియస్ ప్లేస్ ఇన్ ఆస్ట్రాలజీ. కాబట్టి 9వ రాశి చాలా మంచి రాశి, గొప్ప రాశి. ఈ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది సానుకూల మార్పుని సూచిస్తుంది. అలాగే అదృష్ట ఫలితాలు ఉంటాయి. కాకపోతే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు వస్తూ ఉంటాయి, ముందే మనం సిద్ధమై ఉండాలి. అది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశానికి తగినటువంటి అందులో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దానికి ముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకునే విధంగా ఉంటాం. అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా మనం సిద్ధమై ఉండాలి. అవకాశం వచ్చిన తర్వాత చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని కూర్చుంటే మాత్రం మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం కృషి చేస్తూ ఉండాలి. నెగిటివ్ పీరియడ్లో కూడా మనం కష్టపడుతూ ఉండాలి. మంచి టైం వచ్చినప్పుడు అవకాశాలు వస్తే ఆ టైంలో మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి జూన్ 2 తర్వాత సరైన సమయం. దైవ దర్శనాలు చేసుకునే వీలు కలుగుతుంది. కొంతమంది అడుగుతారు, గురువుగారు తీర్థయాత్రలు ఈ సంవత్సరం చేస్తానా? ఎస్, గురువు దైవగ్రహం కదా. అలాగే పూర్వపుణ్యస్థానం తీర్థయాత్రలను సూచించేటటువంటి భాగ్యం అది. కాబట్టి ఖచ్చితంగా తీర్థయాత్రలు చేస్తారు. అదేవిధంగా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా శని పంచమ స్థానంలో ఉన్నారు. పంచమంలో శని యోగించరు, ఇందాక అనుకున్నాం. అదేవిధంగా రాహువు 4వ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని అండ్ రాహువు అనుకూలంగా లేరు. దీనివల్ల ఏమవుతుంది? గృహంలో ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పిల్లల్ని పెంచే క్రమంలో, పిల్లల విషయాల్లో ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్ అనేది లేకుండా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఏది అనాలోచితంగా ఏ నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే పంచమము శని కాబట్టి, పంచమం అంటే ఆలోచనా స్థానం కాబట్టి, ఆలోచించి సడన్ డెసిషన్స్ వద్దు. యు టేక్ టైం బిఫోర్ యూ ఇంప్లిమెంట్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వృత్తిపరంగా కేతువు దశమస్థానంలో ఉండడం వల్ల పనిలో నిబద్ధత ఉంటుంది, కానీ గుర్తింపు ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. సరస్వతి కటాక్షము విద్యార్థులకి సంపూర్ణంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మరియు వృత్తిలో తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేయడం ద్వారా కృషి ఫలిస్తుంది. ఈ సంవత్సరం ఎవరిని ఆరాధన చేసుకోవాలి? మనము శని అనుకూలంగా లేడు అండ్ రాహు బాలేదు. కాబట్టి శనికేమో ఈశ్వరుడు, రాహువేమో సుబ్రహ్మణ్య స్వామి, లేదా డైరెక్ట్గా ఆగ్రహాన్ని ఆరాధించినా మంచిదే. ఇప్పుడు అదే మనకి శని ధ్యాన శ్లోకం ఉంటుంది, నీలాంజన సమాభాసం అనే శ్లోకం అది చదువుకున్నా, రాహుకి అర్ధకాయం మహావీరం అది చదువుకున్నా మంచిదే. ఈ విధంగా ఈ రాశివారు కనుక ముందుకు వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరము వారికి కూడా అనుకూలమైనటువంటి దైవశక్తి లభిస్తుంది. ఓకే.
కొంచెం టఫ్గా ఉన్నా కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం వల్ల కొంచెం ఆ, అనుకూలమయ్యే ఆ, అవకాశం. ఇదంతా ఏంటంటే మానసికంగా ఉత్తేజాన్ని పొందడానికే మనకి ఈ దైవ ధ్యానాలు, ఉమ్, తర్వాత దైవ దర్శనాలు. ఉమ్, మనము ధ్యానము మనకి బుద్ధిని, ఏకాగ్రతని నిలపడమే ధ్యానం. ధై చింతాయాం అంటే మనము ఎక్కడ ఆలోచన లేకుండా ఆ భగవంతుడి యందే మనము మనస్సుని లగ్నం చేయడం అనేది ధ్యానం. ఆ ధ్యానంలో మనకేమర్థమవుతుంది, అసలు మనమేమిటి, మన ఇతివృత్తం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అసలు మన కార్యనిర్వహణ ఏంటి, మనం దేనికోసం వచ్చాం. అంటే జాతకంలో ప్రతిదీ ఆల్రెడీ ముందే డెస్టినీ అనేది ఉంటుంది. దాన్ని మార్చుకునే శక్తి మన చేతిలో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు జాతకం బాలేదు, గోచారం బాలేదు, దాన్ని మార్చుకునే శక్తి మనలో ఉంటుంది. ఏ ఏ క్రమంలో మనం ముందుకు వెళ్తే మనకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అనేది మనం ఒక ప్లాన్, స్ట్రాటజీ వేసుకొని దాని తగ్గట్టుగా కృషి చేస్తూ మనము ఒక ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళాలి. అంతేగాని బాలేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో అక్కడే ఉండిపోకూడదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టైం. ఈ ఛాలెంజింగ్ టైంలో పనిచేసిన వాడు ఒక గొప్ప యోధుడు అవుతాడు. ఇంకా కొంచెం కష్టపడి చేస్తే వాడు డెక్కా ముక్కలు తిన్నవాడే కదా జీవితంలో ఇంకా గొప్పగా స్థాయికి ఎదుగుతాడు. అలా అన్ని రాసులకు వస్తుంది ఏదో టైంలో. అవునవును. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఆర్మీ సోల్జర్ ఉన్నాడు, వాడు గొప్పగా ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తేనే వాడు విజయాన్ని సాధిస్తాడు. నేను ఈ ఎండలో నుంచోవాలి, ఈ చలిలో పనిచేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనుకోండి, వాడు పనిచేయలేడు. అసలు ఆ యాటిట్యూడ్ పనికిరాదు అక్కడ. యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎప్పుడైతే గ్రహబలం తగ్గిందో యాటిట్యూడ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. 100%. నువ్వు ఒక స్టేట్లో ఆలోచిస్తున్నావు, ఇంకో స్టేట్లో ఆలోచించు. స్విచ్ చేయి మైండ్ని. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండిపోకు, ఎవరి సపోర్ట్ తీసుకోకు, నువ్వు కష్టపడు, అప్పుడు నీకు ఫలితాలు వస్తాయి. ఇదే జ్యోతిషం చెప్పేది.